హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు కుక్ విత్ మీ శాలిని. ఈరోజు వీడియోలో సింపుల్ అండ్ బెస్ట్ బోటీ ఫ్రైని టేస్టీగా ఎలా చేసుకోవచ్చో చూపించబోతున్నాను. బోటీ కూర అంటే చాలా మందికి ఒక ఎమోషన్ కదా. అలాంటి బోటీ కూర అస్సలు వాసన రాకుండా రుచిగా చేసుకోవాలని ఎందరికో ఉంటుంది. సింపుల్గా టేస్టీగా ఈ బోటీ కర్రీని రైస్లోకి, చపాతీలోకి, జొన్న రొట్టెలోకి, పూరీలోకి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియోని చూశాక డెఫినెట్గా మీ ఇంట్లో ట్రై చేయండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్దాం పదండి. 2 టేబుల్ స్పూన్ కారం తీసుకోవాలి, 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ తీసుకోవాలి, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్ తీసుకోవాలి, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ తీసుకోవాలి, 1 స్పూన్ సాల్ట్ అని తీసుకోవాలి. బోటీని స్మెల్ పోయేంత వరకు వాష్ చేసుకోవాలి. ఒక బొగోన్ పెట్టుకొని 3 to 4 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత బోటీని వేసుకోవాలి. బోటీని బాగా ఉడకపెట్టుకోవాలి. బోటి ఉడికిన దాంట్లోకి 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఇలా ఉడికిన బోటీలోకి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి, 2 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకోవాలి, 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, జీలకర్ర పౌడర్ వేసుకోవాలి. మసాలాలు కారం వేసే క్లిప్ అనేది మిస్ అయింది ఫ్రెండ్స్. రెసిపీ నచ్చిందా? రెసిపీ నచ్చితే కామెంట్ చేయండి. కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి రెసిపీని షేర్ చేయండి. ఈజీ అండ్ క్విక్ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ watching.